హుసేన్ సాగర్లో 900 విగ్రహాలు మినహా వినాయక నిమజ్జనాలు పూర్తయ్యాయని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, లిబర్టీ, బషీర్బాగ్, అసెంబ్లీ, లక్డికప్పుల్ మార్గాల్లో రాకపోకలు పునరుద్ధరించామన్నారు. 900 విగ్రహాలు ఈ రోజు రాత్రి వరకు నిమజ్జనాలు జరిగే అవకాశం ఉందన్నారు. నిమజ్జన కార్యక్రమానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించామని, నిన్న విగ్రహాలు ఆలస్యంగా బయలుదేరడం వల్ల కొంత ఇబ్బంది ఎదురయ్యిందని సిపి పేర్కొన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా సౌత్ జోన్కు చెందిన విగ్రహాలను ముందు నిమజ్జనం చేశామని సిపి వెల్లడించారు. ఈ సంవత్సరం ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ ద్వారా ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపబడ్డాయో 12,030 విగ్రహాలు మన నగర వ్యాప్తంగా నమోదు అయ్యాయి. నిన్న నిమజ్జనం కోసం దాదాపు 4,700 విగ్రహాలు మిగిలిన్నాయి. మిగతా 6,800 విగ్రహాలు ముందు వచ్చే రోజు 3వ రోజు నుండి 10వ రోజు వరకు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయో ఆ రోజుల్లో నిమజ్జనం అయ్యాయి. హుసేన్ సాగర్ లేక్ సంబంధించిన వరకు ఇవి కాకుండా 10 రోజుల్లో దాదాపు 1,80,000 విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుసేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో బేబీ పాండ్స్ కానివ్వండి, ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి, అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు 1,40,000 విగ్రహాలు. నిన్న జరగవలసిన నిమజ్జన కార్యక్రమం ఉందో అది దాదాపు 12, 1, 2 గంటల వరకు ప్రారంభం కాలేదు. ఎంత వెంటబడినా ఈ మధ్య కాలంలో మండప నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరుతున్నారు. ఈసారి మేము చాలా స్పెషల్ ఫోకస్ చేసి అందరితో 10 రోజుల పాటు వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి, ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి, మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు. అయినా ఆలస్యమైంది. నిన్న మేము గమనించిన విషయాలు ఏంటంటే రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది. కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి 40 ఫీట్లు దాని పైకి కూడా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్, కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ఈ ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది. మేము ఫస్ట్ బషీర్బాగ్ మరియు లిబర్టీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. అది ఉదయం 8 గంటలకే ఓపెన్ చేసేసాము. దాని తర్వాత అన్ని విగ్రహాల్ని ఈ నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తూ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న ట్రాఫిక్ ఇవాళ ఈ ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. దాని తర్వాత తెలుగు తల్లి నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ఉన్న ట్రాఫిక్ని ఓపెన్ చేస్తాం. ఆ ప్రక్రియ ఇప్పుడే 11 గంటలకు పూర్తయింది. అప్పుడు మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడైతే ట్రాఫిక్ నార్మల్సీ వస్తుందో అప్పుడు పూర్తయిందని మేము భావిస్తాము. ఇప్పుడు ట్యాంక్ బండ్లో కూడా మేము ఒకవైపు ట్రాఫిక్ నడిపిస్తూ ఉన్నాము. ఈ 900 విగ్రహాలు ఏవైతే ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉందో అవి మెల్లగా ఈ రోజు రాత్రి వరకు, రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉంది.